హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈరోజు మనం మార్నింగ్ సిక్నెస్ అంటే వామిటింగ్స్ ప్రెగ్నెన్సీలో ఎలా తగ్గించవచ్చు, న్యాచురల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా దాని గురించి మాట్లాడదాం. సో కొన్ని థింగ్స్ పాటిస్తే మనకి మార్నింగ్ సిక్నెస్ అనేది తగ్గచ్చు అనమాట. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్, అంటే కొంచెం కొంచెంగా ఫుడ్ తినండి, కానీ గ్యాప్ తక్కువ గ్యాప్లో తినండి. ఇప్పుడు 2-3 గంటలకి కొంచెం తినండి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తినడం వల్ల కూడా మనకి మార్నింగ్ సిక్నెస్ రావచ్చు. సో ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ అంటే 2 to 3 hours గ్యాప్లో చిన్న మీల్స్ తీసుకోండి. రెండోది ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఫ్యాటీ ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే మనకి స్పింక్టర్ అనేది రిలాక్స్ అవుతుంది. మనకి స్టమక్ ఎంట్రీ దగ్గర ఒక స్పింక్టర్ ఉంటుంది, అది రిలాక్స్ అయిపోయి ఈ ఫుడ్ అంతా పైకి రావడం స్టార్ట్ అయ్యి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యాటీ ఫుడ్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. అలానే స్పైసీ ఫుడ్ కూడా మనకి ఏం చేస్తుందంటే గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయిపోతుంది అనమాట. యాసిడ్ ఎక్కువ ఫామ్ అయిపోయి ఈ యాసిడే పైకి వచ్చి వామిటింగ్ లాగా రావచ్చు. సో ఫ్యాటీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. మసాలా ప్రోడక్ట్స్ అన్నీ చాలా వరకు తగ్గించేసేయండి. హై ప్రోటీన్ డైట్ తీసుకోండి. అంటే మీరు తినే పదార్థాల్లో పనీర్ కానీ, లేకపోతే చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ఇవన్నిట్లో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. బీన్స్ కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ గింజలు కానీ తీసుకుంటే మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా కూడా మార్నింగ్ సిక్నెస్ అనేది తగ్గుతుంది. నాలుగోది, కొంతమందికి డ్రై జింజర్, ఇప్పుడు అల్లంతో చేసిన చిన్న క్యాండీస్ కానీ, అల్లం నాలుగు కింద పట్టుకున్నా కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో డ్రై జింజర్ క్యాండీస్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. ఐదోది, ఎనీ బ్యాడ్ స్మెల్ చుట్టూ ఉంటే అది అవాయిడ్ చేయండి. ఇల్లంతా నీట్గా పెట్టుకుని ఏది బ్యాడ్ స్మెల్ రాకుండా చూడండి. చిన్న స్మెల్ మనకి ఏమైనా తేడా కొట్టినా కూడా మార్నింగ్ సిక్నెస్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. సో నీట్గా ప్లెజెంట్గా ఉండే స్మెల్ అలా మెయింటైన్ చేసుకోండి ఇంట్లో. ఆరోది, తిన్న వెంటనే పడుకోవద్దు. ఎందుకంటే మీరు తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుందంటే ఈ ఫుడ్ అంతా మళ్ళీ మనకి ఈసోఫేగస్లో వచ్చి ఇరిటేట్ చేసి వామిటింగ్గా రావచ్చు. సో తిన్న వెంటనే పడుకోవద్దు, గ్యాప్ ఇవ్వండి. తిన్నదానికి పడుకోవడానికి ఒక 1.5 hour గ్యాప్ ఇవ్వండి. అండ్ కెఫీన్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. కెఫీన్ అంటే కాఫీ ఒక్కటే కాదు, ఈవెన్ కూల్ డ్రింక్స్లో కూడా కొన్నిసార్లు కెఫీన్ ఉంటుంది. సో ఈ కెఫీన్ కూడా ఏంటంటే గ్యాస్ట్రైటిస్ కాజ్ చేయొచ్చు. సో కెఫీన్ చాలా వరకు అవాయిడ్ చేయండి. మార్నింగ్ సిక్నెస్ చాలా వరకు తగ్గచ్చు. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మంచిగా తినండి. సో ఈ టిప్స్ పాటిస్తే మీకు మార్నింగ్ సిక్నెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.